ఇదండి నూనె వంకాయ కూర. మా చెట్లకు వచ్చిన వంకాయలతో మా స్టైల్లో నూనె వంకాయ కూర చాలా చాలా బాగుంటుంది. మీరు చేసి రుచి చూడండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మా చెట్లకు వచ్చిన వంకాయల్లో నుంచి అరకిలో వంకాయలతో నూనె వంకాయ చేసుకుందాం. ఇప్పుడు ముందుగా 10 ఎండుమిర్చిని 2గా గిల్లి వేసేసుకోవాలి. ధనియాలు 2 స్పూన్లు, ఆవాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, మెంతులు చిటికెడు వేసేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసి వేయించేసుకోవాలి. ఇవి వేగిపోయాయి. వీటిని జార్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసి 2 స్పూన్ల శనగబేడలు, 2 స్పూన్ల మినప్పప్పు, 2 స్పూన్ల వేరుశనగపప్పులు వేసేసుకోవాలి. ఇవి దూరగా వేయించేసుకోవాలి. ఇవి వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎండుమిర్చిని గ్రైండ్ చేసేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పులన్నీ జార్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక 20 వెల్లుల్లి రెబ్బలు వేసి గ్రైండ్ చేసేసుకోవాలి. తరిగిన ఉల్లిపాయ 1 వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. తోడాలన్నీ ఈ విధంగా కట్ చేసేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకున్నాక వంకాయని ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న ఈ మసాలాలో కొద్దిగా పసుపు పొడి వేసేసుకోవాలి. ఇది వేసుకున్న మిశ్రమాన్ని వంకాయల్లో పెట్టేసుకోవాలి. ఈ విధంగా అన్ని వంకాయలకి పెట్టేసుకోవాలి. ఈ విధంగా అన్ని వంకాయల్ని స్టఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసి గింజలు, ఇప్పుడు వేపాకు వేసేసుకోవాలి. ఇప్పుడు వంకాయలన్నీ వేసేసుకోవాలి. కొంచెం సేపు వేయించి మూత పెట్టి సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి. వంకాయలు కొంచెం మగ్గాయి. ఇప్పుడు 2 టమాటాలని సన్నగా తరిగి వేసేసుకోవాలి. ఇంకొంచెం సేపు మగ్గనివ్వాలి. వంకాయలు మగ్గాయి. ఇప్పుడు 40 గ్రాముల చింతపండుని రసం తీసి పోసేసుకోవాలి. ఈ మిగిలిన మసాలా కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి విజిల్ పెట్టి 1 విజిల్కి ఉడికిచ్చేసుకోవాలి. ఇదండి నూనె వంకాయ కూర మా స్టైల్లో చాలా చాలా బాగుంటుంది.